బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బయట కార్పొరేట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ కి ఒక టార్గెట్లు ఇస్తారని విన్నాను. సో అప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అవి ఎంత ప్రెషర్ లో ఉన్నాయి అనేది. ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్గా అది నా బిగ్గర్ కన్సర్న్. ఏ ప్రాబ్లం మనం చంపేది కదండి, ఇల్లీగల్ పని చేస్తే తప్ప. అసలు వస్తే ఇక్కడికి వస్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సర్జరీకి స్థాయి అంటే ఎప్పుడు వస్తుందండి అది? సో సర్జరీ స్థాయికి 2 రీజన్స్ అండి. బ్లడ్ ఫ్లో ఒక పర్టికులర్ ప్లేసెస్ లో ఆగిపోయి అవి వెయిన్స్ ఉబ్బటాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. అసలు ఏవిస్ హాస్పిటల్ ఏంటి? వారికోస్ వెయిన్స్ మీద అవేర్నెస్ అనేది మేమే మ్యాక్సిమం ప్రొవైడ్ చేయగలిగాం. ఇది ఏంటి అసలు, ఇది దేని కిందకి వస్తుంది ఈ వెరికోస్? ఈ స్పెషాలిటీని వాస్కులర్ మెడిసిన్ అంటారు. సార్ ఇది హెరిడిటరీ అండి, బ్యాక్ వాక్ చేస్తే పోతుంది అని అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? లేదండి, వాకింగ్ వల్ల వెరికోస్ వెయిన్స్ తగ్గదు. సార్ ఓటీసీలో ఉంటాయి ఆన్ కౌంటర్ మెడిసిన్స్. సో ఆన్ కౌంటర్ కాదండి, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కూడా వారికోస్. మీరు ఏ యాంగిల్లో చూసి ఈ వ్యవస్థని స్టార్ట్ చేశారు? 58,000 వారికోస్ లాస్ట్ ఇయర్స్. ఇది ఎవరికి చాలా మందికి ఉంటాయి. ఎస్ అండి. నమస్కారం శివాజీ గారు. నమస్కారం అండి. సో ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ బిజీ. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్లో మీరు చాలా బిజీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. గ్రేట్ కెరియర్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా మీకు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు యాక్చువల్గా మా దగ్గరికి వచ్చి మాతో కాస్త టైం స్పెండ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి రావడం అనేది నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ డౌన్. థ్యాంక్ యూ సార్. అసలు ఏవిస్ హాస్పిటల్స్ ఏంటి? దీనిలో ఓన్లీ మీ క్యాప్షన్ వెరికోస్ వెయిన్స్ గురించి ఎక్కువ ట్రీట్మెంట్ అది ఉంటుందని అదొకటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ప్రథమంగా అదే చేస్తాం సార్. 98% మా దగ్గర వారికోస్ వెయిన్స్. ఏంటి సార్ ఇదేంటి అసలు, వాట్ ఈస్ వెరికోస్ వెయిన్స్? రైట్. సో మన కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి, వెనక్కేమో సిరలు తీసుకొని వస్తాయి అన్నమాట. ఈ బ్లడ్ వెనక్కి వచ్చేటప్పుడు కొన్నిసార్లు కొన్ని కవాటాలు వాల్వులు చెడిపోవడం వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి కాళ్ళలో ఉండిపోతే దాన్ని కొన్ని కాళ్ళలో గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి, బ్లూ కలర్ లో కనిపిస్తాయి కొన్ని. దాన్నే వారికోస్ వెయిన్స్ అంటారు. ఆ బ్లూయిష్ గా కనిపించే దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం, చిన్నగా ఉంటాయి. ఇది ఒక కామన్ ప్రాబ్లం. ఇంకొకటి విన్నాను దీంట్లోనే, బ్యాక్ వాక్ చేస్తే పోతుంది అని అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? లేదండి, వాకింగ్ వల్ల వెరికోస్ వెయిన్స్ ఏం తగ్గదు. ఓవరాల్ గా కొంచెం ఇలా ఫిట్ గా ఉండి కాస్త ఎక్సర్సైజ్ అని చేసుకుంటే ఏంటంటే వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ తగ్గుతాయి. వెయిన్స్ కనిపించేవి మీకు వెళ్ళవు, ఒకసారి వచ్చాయంటే ఉంటాయి. మరి మీకు ఏం తగ్గుద్దంటే దాని వల్ల వచ్చి వాటిల్లో నొప్పి లేకపోతే దాని మీద సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అది కొంచెం ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి. జనరల్ గా డాక్టర్ గారు అందరూ ఏమంటారంటే, మా హాస్పిటల్కి రండి, మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది అనేది హాస్పిటల్స్ లో చెప్తా ఉంటారు. కొంతమంది ఏమో పేషెంట్స్ తో వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే కొంతమంది ఎవరన్నా కానీ ఎక్కువ వసూలు చేస్తున్నారు. నేను విన్నది ఏంటంటే, బేసిక్గా వీటిని క్యూర్ చేసుకోవటం, అసలు వచ్చిన దానికన్నా కూడా క్యూర్ చేసుకోవటానికి మీరు ఎక్కువ సలహాలు ఇస్తారంటారు అని విన్నాను. వీటికి చేసే సర్జరీస్ వీటికన్నా కూడా ఫస్ట్. సో ప్రాబబ్లీ భారతదేశంలో ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అనేది మా దగ్గర లభ్యంగా ఉందండి. అంటే చాలా చిన్నగా కనిపించే మీరంతా సంభవించిన బ్లూ వెయిన్స్ దగ్గర నుంచి బాగా అడ్వాన్స్ స్టేజ్లో కాళ్ళు పుళ్ళు పడేదాకా మొత్తం అందరికీ ట్రీట్ చేస్తాం. సో ఓవరాల్గా ఇప్పుడు మా సంఖ్య చూసామంటే మేము 58,000 వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ చూసాం లాస్ట్ 3 yearsలో. అందులో 5,700 మందికి ఆపరేషన్ చేస్తాం. సో ఓవరాల్గా ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక సింగిల్ డాక్టర్ ప్రాక్టీస్కి ప్రతి ఒక్కరు వచ్చి నాకు ఆపరేషన్ చేసి నాకు ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ మేక్ దేవుడి దయ వల్ల లైఫ్ కంఫర్టబుల్గా ఉంది. ఇది ఏంటి అసలు, ఇది దేని కిందకి వస్తుంది ఈ వెరికోస్? ఈ స్పెషాలిటీని వాస్కులర్ మెడిసిన్ అంటాం. వాస్కులర్ మెడిసిన్. సో రక్తనాళాలు చదువు వాస్కులర్ మెడిసిన్. సో నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కాబట్టి నేనేంటంటే ఇవి ట్రీట్ చేయడానికి సరైన డాక్టర్. సో ఓవరాల్గా ఏంటంటే చాలా కామన్ ప్రాబ్లం. కాకపోతే వాస్కులర్ మెడిసిన్ అనే ఫీల్డ్ మీరు చెప్పినట్టుగా డెవలప్ అవ్వాలా. కార్డియాలజీ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ రోడ్ నుంచి మాకు 2 kilometers వెళ్తే మీకు దగ్గర 150 మంది కార్డియాలజిస్ట్ దొరుకుతారు. అవును. వారికోస్ వెయిన్స్ మీద అవేర్నెస్ అనేది మేమే మ్యాక్సిమం ప్రొవైడ్ చేయగలిగాం. అసలు వస్తే ఇక్కడికి వస్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది? నాది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు డాక్టర్ రాజాని కలవాలంటే 24 hours ముందుగానే మీరు బుక్ చేసుకుంటే, గత 10 ఏళ్లుగా ఈ బిల్డింగ్ రెంట్ దీనిలో 1/2 ఉన్నప్పటి నుంచి ఇది డబుల్ అయిన దాకా కూడా నా ప్రొఫెషనల్ ఫీజు ₹249 మాత్రమే. ఐ ఆల్వేస్ ఫెల్ట్ ₹250 కన్నా ఎక్కువ మనిషి కట్టకూడదు ఒక డాక్టర్ని కలవడానికి.
ఇప్పటికీ నేను అదే మెయింటైన్ చేశాను. నాకు ఇద్దరు పేషెంట్ ఉన్నాయి ఎంతో, రోజుకి ఇవాళ 75 మంది చూసాను, అందరికీ అదే ప్రైస్ నెంబర్ 1. సో ఈ 249 రూపీస్కి మీకు స్కానింగ్ చేయబడుతుంది, ఒక డాక్టర్ చూస్తారు. సో ఇక్కడ ఏ మాత్రం కూడా కాస్టింగ్ ఇష్యూస్ లేవు. మేమేం చేసామంటే ఈ వారికోస్ వెయిన్స్ ఒక సింపుల్ ప్రొసీజరు, దీన్ని మేము చాలా ఈజీ సింప్లిఫై చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ ఏదైతే ఛార్జ్ చెప్తారో అంతే కడతారు. మీకు రూమ్ రెంట్ వేరేగా, పార్కింగ్ వేరేగా, కాఫీలు వేరేగా, టిఫిన్లు వేరేగా, మళ్ళీ ఆ డాక్టర్ వేరేగా, క్రాస్ కన్సల్టేషన్స్, ఇలాంటి సిస్టమ్ నుంచి నేను దూరంగా ఉన్నాను. ఒక బండిల్ ఛార్జ్ అనేది పెట్టేసేసి మీరు ఎంత కడితే మీకు ఈ వెరికోస్ వెయిన్స్కి నేను కంప్లీట్గా నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం ఆల్మోస్ట్ చిన్న నర్సింగ్ హోమ్ కన్నా కాస్త ఎక్కువ, ఆల్మోస్ట్ వేరే కార్పొరేట్స్ అన్నింటిలో 1/3 ప్రైస్కి మనం ఈరోజు వారికోస్ వెయిన్స్ చేస్తాం. డెఫినెట్గా అండి. ఇవాళ రేపు అందరికి ఎలా ఉంటుందంటే ప్రతిదీ మనం వెళ్ళే ప్రతిదీ మనకి చీప్గా దొరకాలి, మనం ఇచ్చే ప్రతిదీ కొంచెం ఎక్కువ రావాలి. జనాభా పెరిగే కొద్దీ సిస్టమ్ని డెవలప్ చేయలేదు. అది బేసిక్గా ప్రభుత్వాల తప్పు. సో ప్రజలకి మంచి ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు, క్వాలిటీ కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా తప్పదు, రావాలి. సో మీరు కొంచెం ఆ క్రియలో ఏంటంటే మనము ఒకసారి సరే ₹1 తీసుకుంటున్నామా, ₹2 తీసుకుంటున్నాం. నేను ఎప్పుడు మొదట చూసేది ఏంటంటే నేను బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నానా, ఈ వెయిన్స్ మళ్ళీ వస్తే నేను ఫ్రీగా చేసి బాగు చేయగలుగుతానా, వీటికి కొంచెం లైఫ్ టైంలో నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానా, అవి నేను ముందు పెట్టుకున్నాను. ఎందుకంటే వస్తువు నేను కొని తేవాల్సిందే మార్కెట్లోకి. నేను వెళ్ళి ఇంపోర్టెడ్ వస్తువుని లేజర్ అనేదాన్ని కొనుక్కొని తేవాల్సిందే కదా. దానికి గవర్నమెంట్ మళ్ళీ రుసుము తీసుకుంటుంది, 5% కస్టమ్స్, 10% ఇన్కమ్, GST అన్నీ పడుతున్నాయి కదా. సో ఇవన్నీ నేను కట్టి తెచ్చుకుంటున్నాను. ఒక రకంగా సంతోషం ఏంటంటే అండి, మీరు స్వతహాగా డాక్టర్, మీరు యూకేలో కూడా చేసి వచ్చినట్టున్నారు, అంతే కదండి? US, UK మీరే పెట్టుకున్నారు హాస్పిటల్. కొన్ని చోట్ల ఏం జరిగిందంటే జనం దెబ్బతిన్నది ఎక్కడంటే డాక్టర్లు కాకుండా వేరే వాళ్ళు హాస్పిటల్స్ పెట్టడం, అది కార్పొరేట్ స్థాయిలో అది దాన్ని అబ్యూజ్ చేయటం కూడా జరిగింది. కాబట్టి కొంత ఇలాంటి పిచ్చి అవగాహనలు కొంతమందికి ఉన్నాయండి. అవగాహన కూడా కొంత సబబేనండి. కొంత రియాలిటీ ఉంది డెఫినెట్ గా. లాస్ట్ 5 years లో పెద్ద కార్పొరేట్స్ లో కాస్ట్ ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. పెద్ద కార్పొరేట్స్ లో మీరు సపోజ్ ఒక ICU అడ్మిషన్ కి ఇంత అయితే 5 ఏళ్ళ క్రితం, దానికి 2x ఈ రోజు అవుతుంది, దానిలో సందేహం లేదు, మీరు చూసారంటే. సో కొంతవరకు ఆ ఘోష కరెక్టే. ఇప్పుడు మేము మాత్రం 10 ఏళ్ల క్రితం వారికోస్ ఎంత ప్రైసెస్ చేస్తాను, ఇప్పటికీ అంతకే చేస్తాను. అది మారలా, పెరిగినాయి, గాడ్స్ గ్రేస్. అది సార్, ఇది హెరిడిటరీ అండి? ఎస్ అండి. ఇది 94% మందికి ఫ్యామిలీలో ఎవరికో వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఎవరికి నేను ఇలా చూశానంటే 100 మందికి వారికోస్ వెయిన్స్ చూశానంటే 94 మందికి మా ఫ్యామిలీ ఎవరికి ఉందని చెప్తారు. హెరిడిటరీ అనేది 100% మాత్రం 100% ఫ్యాక్ట్. 94%కి ఫ్యామిలీస్ రన్ అవుతుంది వారికోస్ వెయిన్స్. సో ఇట్స్ వెరీ ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్. సార్, ఓటీసీలు ఏమంటాయి, ఆన్ కౌంటర్ మెడిసిన్స్? సో ఆన్ కౌంటరే కాదండి, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కూడా వారికోస్ వెయిన్స్కి పెద్దగా పనిచేయవు సార్. ఎందుకంటే ఇది ఒక, మనం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫిజిక్స్ ప్రాబ్లం. బ్లడ్ పైకి వెళ్ళటానికి కష్టపడుతుంది, అది మన కెమిస్ట్రీతో పెద్దగా సాల్వ్ చేయలేము. వేరాజ్ కొంతవరకు ఏంటంటే సాక్స్లు, మోజోళ్ళు అంటే పొడిగాటి సాక్స్లు మనం వేసుకుంటే దానికి స్టాకింగ్స్ అని సంబోధిస్తాం. అవునండి. ఆ స్టాకింగ్స్ కానీ మెడికేటెడ్ గార్మెంట్స్ ప్రెషర్ ఇచ్చి బేసిక్గా నొక్కి పెడితే కొంతవరకు కంట్రోల్ అవుతాయి, క్యూర్ అవ్వు, అప్పుడు కంట్రోల్ అయ్యి మీకు ఆ పూటకు ఉపశమనం కలుగుతుంది. సో కొంతవరకు స్టాకింగ్స్కి కన్సర్వేటివ్గా రోల్ ఉంది, కొంతవరకు బరువు తగ్గడానికి రోల్ ఉంది, కొంతవరకు మీరు చెప్పినట్టు ఇంతగా ఎక్సర్సైజ్లు బాగా చేసుకుని కొంచెం బాగా మూవ్మెంట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఎక్కువ హైడ్రేషన్ తీసుకుంటే కిడ్స్ లెవెల్ నుంచి మొదలవుతుందండి ఇది? ఎస్. సో అప్పటి నుంచి వాళ్ళకి మనం ఏమన్నా, సో కిడ్స్కి ఏంటంటే నేను చెప్పేది, మీరు యూ కీప్ ఎక్సర్సైజింగ్. ఓకే, ఎస్పెషలీ మనం ఇండియాలో ఏంటంటే ఎక్సర్సైజ్ బాగా తక్కువ, యంగర్ స్కూల్ ఏజ్లో. మెయిన్గా డాక్టర్ గారు, ఈ పాదాల దగ్గర ఈ సైడ్స్కి లెఫ్ట్ కింద, ఈ రైట్ లెఫ్ట్ 2 చోట్ల ఉంటాయి అని జనరల్గా ఎక్కువ వాక్ చేస్తాం కదా, అవి ఇబ్బంది పెడతాయి అంటే ఫ్యూచర్ లో? వాక్ చేస్తే ఈ కండరాలు కదిలి మీకు ఇంకా పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఎవరికైనా ఉన్నా కానీ ఆ పెయిన్, ఆ గొడవ లేదు, అంతే కదా? మీరు ఒకసారి చూపించుకుంటే మంచిది. ఎనీవే, బట్ అయినా కూడా మీరు అది మరీ చిన్నగా ఉంటే దాని పెద్దగా వరి అవ్వకండి. సర్జరీకి స్థాయి అంటే ఇప్పుడు వస్తుందండి అది? సో సర్జరీ స్థాయికి 2 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే కాళ్ళు బాగా నల్లగా అవటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, కాళ్ళు దెబ్బ తగిలితే మానకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం, ఈ స్కిన్ మారిపోవటం, ఇవన్నీ వస్తే ఎలాగో చేయాలి. రేర్గా ఏంటంటే చూడడానికి ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే కొంచెం అందరూ రకరకాల బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి చూడడానికి అగ్లీగా ఉండి కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. ఓకే. అండ్ వాళ్ళకి క్లియర్గా చెప్పి మీకు ఇది అంత ఎమర్జెన్సీ కాదు, బట్ మీరు కాస్మెటిక్ రీజన్ చేద్దామంటే చేద్దాం. మేజర్ కాస్మెటిక్ రీజన్ వల్లనే కొంచెం కొన్ని ఇష్యూలు అవుతున్నాయేమోనండి, ఎక్కువ చార్జ్ తీసుకుంటున్నారు, ఇలాంటివన్నీ దాని వల్లనే అవుతున్నాయేమో నాకు అనిపిస్తుంది. రావచ్చు. సో కొంతమంది కాస్మెటిక్గా ముందు చెప్పి కాస్త డిస్కస్ చేసుకుని ఒక మాట మంతి అనుకుని చేయొచ్చు. డాక్టర్ గారు, అసలు
దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? రైట్. సో బేసిక్గా ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఇప్పుడు మేమంతా చేసేవి ఎండోవాస్కులర్ అంటాం. ఎండోవాస్కులర్ అంటే ఏంటంటే రక్తనాళాలను ఓపెన్ చేయకుండా లోపల నుంచి ట్రీట్మెంట్. సో బయటకి ఎక్కడా మీకు కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ లేకుండా లోపల నుంచి పెట్టి లోపలే క్లియర్ చేసేస్తాం. సో మీకు ఎక్కడ కూడా కట్ చేయడము అది లేదు. లేదు కాబట్టి బేసిక్గా మత్తు ఇవ్వడం ఎక్కువ ఉండదు. ఇవి రెండూ లేవు కాబట్టి మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే నేను ఏదో మ్యాజిక్ చేయట్లేదు, ఏదో చేయకుండా పంపించట్లేదు. నేను చేసేది ఏంటంటే ప్రొసీజర్ ఎంత కృత్రిమ రూపంలో చేస్తున్నానంటే మీకు ఎక్కడ నొప్పి బాధ ఆ పోస్ట్ ఆపరేషన్ ఎందుకు ఉండాలి హాస్పిటల్లో? పోస్ట్ ఆపరేటివ్ పెయిన్కో లేదా పోస్ట్ ఆపరేషన్ బీపీలు మారిపోవడం వల్ల లేకపోతే వేరే ఏమన్నా మీకు సమస్యలు వస్తాయేమో భయానికి కదా ఉండాలి. ఆ భయాలన్నీ మీకు ఫస్ట్ డే నుంచే లేవు, ఫస్ట్ మినిట్ నుంచి లేవు. సో ఇది మేజర్ డిఫరెన్స్ అండి. సో నేను అమెరికాలో నేను చదువుకున్నది ఏంటి యూకే అమెరికాలో అంటే ఇది ఎండోవాస్కులర్ టెక్నిక్స్ 2015 వచ్చేటప్పటికి ఇండియాలో అసలు లేవు, చాలా తక్కువ దగ్గర ఉండేవి. సో అవన్నీ నేను అమెరికా నుంచి ఆ మెషిన్స్ అవన్నీ ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చి సో ఇట్స్ లైక్ జస్ట్ లాప్రోస్కోపీ లాంటిదండి. లాప్రోస్కోపీ కన్నా ఇంకా ఈజీ మెథడ్, చాలా చిన్న పద్ధతి. సో ఇది రెవల్యూషనరీ. సో ఎలాగైతే కడుపులో సర్జరీకి లాప్రోస్కోపీ రెవల్యూషనరీయో అదే విధంగా మన కాళ్ళలో చేసే వాస్కులర్ ప్రాబ్లమ్స్కి ఎండోవాస్కులర్ టెక్నిక్స్ రెవల్యూషనరీ. సో ఆ రెవల్యూషన్ టెక్నిక్ చేస్తాం కాబట్టి పేషెంట్ 2-3 గంటలకు వెళ్ళిపోతారు. ఇక్కడ అదేదో అతిశయోక్తి కాదు, అది ఫ్యాక్ట్. ఓకే. రెండోది ఏంటి, మనం ఈ సిస్టమ్ని ఎలా క్రియేట్ చేసుకున్నాం ముందే చెప్పాను. మీరు ఎంత 10 రూపాయలు 15 రూపాయలు ముందు ఒప్పుకున్న మాటే. సో పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు గత 18,000 పేషెంట్లో ఒకరికి కూడా నీ బిల్లు మారిందని చెప్పిన దాఖలాలు లేదు. మీ ముందు చెప్పిన అమౌంట్తో మీరు వెళ్ళిపోతారు. సో మీకు వెళ్ళేటప్పుడు ఏమీ డిస్కంఫర్ట్ ఉండదు, హ్యాపీగా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది మేము చేయగలిగే చేంజ్ అనమాట. అంటే ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఏదో సమస్య వచ్చినప్పుడు దాని మీద వాళ్ళు పడి పీడించి ఒక నంబర్ ముందు చెప్పి ఒక నంబర్ తర్వాత చెప్పి వెనక ముందు చేయటం అనేది మేము ఇప్పుడు దాకా చేయదలుచుకోవాలి. మీరు చెప్పినట్టుగా నా సొంత వ్యవస్థ కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ కూడా ఉంది ఈరోజు. రైట్. నేను ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పండి గారు. ఇప్పుడు డాక్టర్ గారు మీరు జూబ్లీహిల్స్లో పెట్టారు, ఇది హాస్పిటల్ చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉంది, ఇక్కడికి వస్తే ఎక్కువ అవుద్దనే ఫీలింగ్ తోటి కొంతమంది వెనక్కిపోయే అవకాశం కూడా ఉందండి. యా. సో డెఫినెట్గా ఆ ఆలోచన రావచ్చు వాళ్ళకి, బట్ ఎవరైనా మార్కెట్తో కంపేర్ చేసుకోవచ్చు సార్. అంటే బేసిక్గా ఏంటంటే ఈ రోజుల్లో ఆ జూబ్లీస్ ఉండటం వల్లే నేను ఏదో నోట్కి వచ్చిన నంబర్ చెప్తే ఇక్కడ నుంచి 3 అడుగులు వేస్తే మీకు అపోలో, ఇక్కడ నుంచి 3 అడుగులు వేస్తే మీకు 10 హాస్పిటల్ ఉన్నాయి. మీరు అన్ని నంబర్ల కన్నా నంబర్ తక్కువే ఉంటుంది నా దగ్గర, అంత సందేహమే లేదు. బట్ ఒక్కసారి కొంచెం ఒక స్టెప్ వెనక్కేసి ఆలోచించడం కూడా అవసరం. డాక్టర్ గారు ఇది బిజినెస్ లా చూస్తారా లేదంటే మీరు ఏ యాంగిల్లో చూసి ఈ వ్యవస్థని స్టార్ట్ చేశారు? 2 విషయాలు సార్. ఒకటి, నేను అమెరికా నుంచి వచ్చేసిన సంవత్సరం నేను December 31 వచ్చాను. ఏ ఇయర్ అండి? 2015 అంటే 14 డిసెంబర్, 1 15 ఫస్ట్కి ఇక్కడ ఉన్నాను. 2014 నా శాలరీ మొత్తం $760,000. గట్టిగా మాట్లాడితే కూర్చొని నెలకొచ్చిన డబ్బులు ఒక ఖర్చు కూడా అమెరికాలో మీ ఖర్చులు కూడా పెద్దగా ఉండవు. మీరు పరాణం చెప్పారు ఇందాక, అది అలాగ బ్యాంకులు వేసి పెట్టుకుంటే ఈ రోజు నాకు అప్పటికన్నా ఎక్కువ డబ్బులు ఉండేది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మీరు రియల్గా చూసారంటే సమ్ ఆఫ్ ద టాప్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో కూడా హాస్పిటల్లో అంత ప్రాఫిట్స్ లేవు సార్. టు బి ఫేర్ అంటే అట్లీస్ట్ స్మాల్ అండ్ మిడ్ రేంజ్ హాస్పిటల్. నేను కూడా విన్నానండి, బయట కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్కి ఒక టార్గెట్లు ఇస్తారని విన్నాను. సో అప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అవి ఎంత ప్రెషర్లో ఉన్నాయి అనేది. ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్గా అది నా బిగ్గర్ కన్సర్న్. ఎవరి కింద పని చేసుకుంటూ మనం టార్గెట్లు పెట్టుకోకూడదు, అనవసరమైన ఆపరేషన్ చేయకూడదు. మనకు ఏదో ఒక గవర్నమెంట్ ఏదో మనం బాగా చేసినందుకు ఒక అవార్డు ఇవ్వాలి, ఒక పద్మశ్రీ ఏదో రావాలి ఒక 10 ఏళ్ళ తర్వాత. ఇవన్నీ నా డ్రైవింగ్ ఫోర్స్. ఇందులో సర్వీస్ మోటివ్. ఇందులో డెఫినెట్గా 10% ప్రాఫిట్ ఉందా అంటే ఉంది. ఆ 10% ప్రాఫిట్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక టీవీ షో అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను చేసేసి అది కూడా ఖర్చు పెట్టేస్తా. నాకు అదేం అక్కర్లేదు. ఐ కేమ్ బికాస్ ఆఫ్ ఎ బిగ్గర్. నాకేంటంటే ఏ ప్రెసిడెంటో రాష్ట్రపతి సీఎంఓ అరే నువ్వు ఇంత సేవ చేసావు 50,000 పేషెంట్ తగ్గించావు అని ఒక అవార్డు ఇస్తే అది 5-10 కార్లు వర్తున్నా. సో అది నేను ముందు పెట్టుకున్నాను. అఫ్ కోర్స్ ఫ్రమ్ టైం టు టైం నేను మంత్లో లాస్ హిట్ అయ్యాను అనుకోండి, ఎవరికి నేను జీతాలు కూడా ఇవ్వలేను. నా కింద ఈరోజు 259 మంది కూడా ఉన్నారు. సో బిజినెస్ అంటే అది కూడా ఆన్సర్ ఎస్ అనే చెప్పాలి కదా. సో ఐ హ్యావ్ టు మేక్ ఎండ్స్ మీట్. ఏని బీ కన్నా ఈక్వల్ చేయాలి. అట్ ద సేమ్ టైం నా బిగ్గర్ గోల్ మాత్రం సంథింగ్ బిగ్. దీని గురించి మనకి ఏం వాడతారు, ఏం ఎక్విప్మెంట్ వాడతారు, ఇవన్నీ మనకు ఐడియా లేదు. జస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ నాకు అనిపించింది ఏంటంటే లాప్రోస్కోపీ ఎలాగో చాలా సింపుల్ ఎక్విప్మెంట్, దీనికి అలాగే ఇంకా ఏమైనా సింపుల్ ఉంటుందా లేకపోతే జస్ట్ బయట నుంచే లేజర్ తోటి ట్రీట్ చేస్తారా? లోపలికి వెళ్ళి చేయాలి.
ఓకే ఓకే. సో చిన్న నీళ్లు పెట్టి చేస్తాం. ఒకప్పుడు చీరేసి చేసేవాళ్ళం, అది లేకుండా చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు అవేమీ లేదు. సో మేము వాడేంత ఎండోవెనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. దాని తర్వాత ఇప్పుడు లోపల కొన్నిసార్లు ఏం చేస్తాం, ఇప్పుడు కొత్తగా ఆ లేజర్ కూడా వాడకుండా లోపల ఒక చిన్న గమ్ములాంటిది వదిలేస్తాం. వదిలితే అదంతా ఫ్రీజ్ అయిపోద్ది, క్లోజ్ అయిపోతుంది ఆ వెయిన్స్. సో దాన్ని గ్లూ థెరపీ అంటాం. అదేవిధంగా ఈ చిన్న వెయిన్స్కి బయట నుంచి షూట్ చేసి అవి కూడా తగ్గిస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మెట్రానిక్స్ ఇలాంటి బెస్ట్ కంపెనీస్ పెట్టుకుంటే మాకు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్. సో ఈరోజు మీరు 10 నిమిషాల్లో ఆపరేషన్ చేసి 2 గంటలు ఎందుకు పంపగలుగుతున్నామంటే టెక్నాలజీ అడ్వాన్స్డ్ కాబట్టి. సో అది టెక్నాలజీ మనకి ఎయిడ్. ఇప్పుడు మనం రోడ్డు మీద ఈజీగా ట్రావెల్ చేయాలంటే మనకు జీప్ మ్యాప్స్ ఉండాలి కదా. అదే మాదిరి నా నావిగేషన్ ఏదైతే వాడతామో, అల్ట్రాసౌండ్ మిషన్స్ ఏవైతే వాడతామో అవన్నీ లేటెస్ట్ వాడటం వల్ల మనం ఈజీగా చేసి పంపించగలుగుతున్నాం. డాక్టర్ గారు, ఇది ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఆల్కహాల్ ఎంతవరకు దీన్ని ఇంపాక్ట్ చేస్తండి? సో ఆల్కహాల్ అనేది హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ డెఫినెట్గా వస్తాయండి, ఎక్కువ. సో ఆల్కహాల్ అనే దానిలో మీ అంటే బాడీ ఫ్లూయిడ్ మారిపోతుంది. ఆల్కహాల్ ఏం చేస్తుంటే ఫ్లూయిడ్ లాక్కుంటుంది అనమాట. సో యూ గెట్ బోత్ డీహైడ్రేషన్ ఆల్కహాల్ వల్ల. సో వీటి వల్ల వ్యారికోస్ నొప్పులు చాలా పెరుగుతాయి, వాస్కులర్ నొప్పులు గట్రా. మీకు ఆల్కహాల్ ఉన్నంతసేపు దాని ఎఫెక్ట్ ఉన్నంత వరకు మీకు నొప్పి తెలియదు, అది అయిపోయినాక డబుల్ వస్తుంది అనమాట. సో డెఫినెట్గా సిమ్టమ్స్ అనేది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తాం. కాళ్ళు నొప్పులు, కాళ్ళు బాధ, కాళ్ళంతా మంటలు, ఇవన్నీ మనం బాగా ఎక్కువగా చూస్తాం ఆల్కహాల్. బాబు ఆల్కహాల్ దగ్గర చూడండి నాయన. సో బాగా ఎక్కువగా చూస్తాం అనమాట, అది కూడా ఫ్యాక్టర్. రూట్ కాజ్ ఏంటంటారు డాక్టర్ గారు? ఇవి అంటే ఏ వర్క్ పని చేసే వాళ్ళకి ఎక్కువగా ఇది అటాక్ అవడానికి ఛాన్స్ ఉంది? సో వారికోస్ వెయిన్స్ ఎక్కువగా రూట్ కాజ్ ఏంటంటే ఈ వాల్వులు పనిచేయకపోవడం. ఈ వాల్వ్లు ఎందుకు పనిచేయవు, ఎలాంటి సందర్భాల్లో పనిచేయవు అంటే మీరు ఎక్కువగా స్టాండింగ్ జాబ్స్ చేసుకుంటే, లేదంటే ఇప్పుడు అలా నిల్చొని ఒక దగ్గర ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు, కానిస్టేబుల్స్, లేదంటే వర్తకులు అలాగ నిలబడి బండి దగ్గర నిలబడేవాళ్ళు, లేదంటే మీడియా పీపుల్, కెమెరా, స్పెషల్లీ కెమెరామెన్ చాలా మందికి ఆపరేట్ చేస్తాం. యా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మా డాక్టర్స్లో ఎనస్థీసియా డాక్టర్లు బాగా ఎక్కువ నిల్చుంటారు, వాళ్ళకి నిలబడే ఎక్కువ పని చేయాలి కదా. సో వాళ్ళలో ఫ్రీక్వెంట్గా చూస్తాం. సో ఈ ఎక్కువ స్టాండింగ్ జాబ్స్ ఉండే వాళ్ళు ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూడడం జరుగుతుంది. ఎందుకు డాక్టర్ గారు, ఎందుకు వద్దలాగా? ఇప్పుడు సపోజ్ వాళ్ళు నిలబడే ఉన్నారనుకోండి, సో బ్లడ్ ఫ్లోటింగ్ ఎలాగో ఉంటుంది కదా, సో కింద నుంచి పైకి వెళ్ళాలి. సో ఇది కాలు, ఇది హార్ట్, ఇది 1 మీటర్ డిస్టెన్స్ వెళ్ళే లోపల అలా నిలబడి ఉండడం వల్ల మళ్ళీ కిందకు వచ్చేస్తూ ఉంటుంది. స్లో బ్లడ్ కదా, వీనస్ బ్లడ్, పంపింగ్ డిఫెక్ట్. ఆ కాలు కదులుతుంటే బాగుంటుంది, పంపింగ్ బాగుంటుంది, కానీ కాలు కదలుతుంది చాలా మంది. సో అలా నిలబడి ఉంటే వస్తుంది. సో వాకింగ్ చేయడం మంచిది. మళ్ళీ అది కూడా చాలా ఇబ్బంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకే చోట నిలబడొద్దని చెప్తున్నారు డాక్టర్ గారు. కీప్ మూవింగ్. వెరీ నైస్ డాక్టర్ గారు. ఇంకా ఏమన్నా జనానికి అంటే పబ్లిక్కి ఏమన్నా అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నారా? చాలా ఫ్రీక్వెంట్గా నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఇంటర్నెట్ మన బెస్ట్ ఫ్రెండ్, వర్స్ట్ ఎనిమీ కూడా. సో నెట్లో రకరకాల ఫాల్స్ క్లెయిమ్స్, ఫాల్స్ ప్రామిసెస్ చాలామంది చేస్తున్నారు. 100% తగ్గిపోద్ది, 100 రూపాయలు తగ్గిపోతుంది, మీరు పలానా దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకోసారి వెళ్ళక్కర్లేదు. ఇదంతా రాంగ్ సార్. వారికోస్ వెయిన్స్కి మా మెడికల్ పదం ఏంటంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. అంటే పదం క్రానిక్ అక్కడే రాసిపెట్టుంది. సో అంటే ఇది కొన్నాళ్ళు ఉంటుంది, ఇది చేసినాక 90-96% పూర్తిగా తగ్గిపోతాయి. 3-4% మళ్ళీ వచ్చిపోతుంటాయి. వచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ చిన్నగా చెక్ చేసి చూస్తూ ఉండాలి. సో ఇదంతా ఏంటంటే ఒక క్రానిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అర్థం కావాలంటే మీకు ఒక పెద్ద సంస్థ ఉండి మీరు ఈ వెయిన్స్ మాత్రమే చేస్తుంటేనే మీకు బెస్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది సబ్జెక్ట్ మీద. సో చాలామంది ఏంటంటే బయట ఎక్కడో చూసి 100% తగ్గిపోద్దట కదా పలానా చేస్తే, పలానా బస్ 100% తగ్గే జబ్బు ఇంకా పుట్టలేదు. ఉంటే డాక్టర్ కూడా 1000 ఏళ్ళు బతికేవాళ్ళు. 100% తగ్గటం అంటే డైరెక్ట్ గా మనం టికెట్ పైకి తీసుకున్నప్పుడు తగ్గినట్టు. సో చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, కొన్ని వేల సార్లు చెప్పాను, వాళ్ళు ఎక్కడో ఇంకో దగ్గర చదివేసి నా దగ్గర అడుగుతుంటారు. బట్ ఎనీవే అది ఆల్ లెర్నింగ్ ప్రాసెస్ లేండి. ఇప్పుడు గూగుల్ మీకన్నా పెద్ద డాక్టర్ అయిపోయింది. గూగుల్ అందరికీ దానివల్లే చాలా ఇబ్బందులు చాలా ఎక్కువైతున్నాయి. చాట్ జీపీటీ మమ్మల్ని తినేస్తున్నాయి అంతే. ఏ మాట కామాట వాళ్ళు వచ్చేదో రిపోర్ట్ అందులో పెట్టేసి అది రిజల్ట్స్ ఇస్తుంది. అవును, ఆ రిజల్ట్స్ మీ దగ్గరకు వచ్చి అదేంటి మీరు అలా చెప్పారు, ఇదేమో ఇలా చెప్తుంది. ఆ చాట్ జీపీటీ పేషెంట్ పట్టుకొని చూడలేదు, ఎగ్జామిన్ చేయలేదు, ఏమీ లేదు. సో దట్ ఈస్ ద కంప్లీట్ రాంగ్. అసలు కాదండి, వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇది ఎవరో ఒకళ్ళు ఇచ్చిన రివ్యూయే తప్ప. అంతే, వాడి రివ్యూ దాంట్లో పెట్టాడు, అంతే, వాడి అభిప్రాయాన్ని దాంట్లో పెట్టాడు, అది తెలుసుకోవట్లేదు వీళ్ళు. నిజంగానే మీకు తెలియని విషయం కూడా గూగుల్ చెప్తుంది, చాట్ జీపీటీ చెప్తుంది అని అనుకోండి. మనలాగే ఒక 10 మంది 100 మంది దాని మీద ఆ వెయిన్స్ గురించి రివ్యూలు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారు అని ఫీల్ అవ్వట్లేదు. అంటే వీళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. బట్ ఎనీవే, సో దాన్ని కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండి, మారే కాలాన్ని మనం ఎందుకు ఫైట్ చేయాలి, అందులోనే మనం వెళ్ళి చెప్దాం. సో మనం ఏంటంటే మనం ఓవరాల్గా సైంటిఫిక్ ఇంటెలిజెన్స్ పెంచాలి, అది మన జాబ్, అది పెంచుతున్నాం. బట్ బిఫోర్ వి గో నేను మీకు ఒక ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్స్ అడగాలి సార్. చెప్పండి సార్. వాట్ ఈస్ ద సీక్రెట్? మీరు చాలా బిజీ, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్కెడ్యూల్స్,
మీ ఎక్సర్సైజ్ రొటీన్ ఏంటి? యూ డూ వర్క్అవుట్, వాట్ డూ యూ డూ, హౌ డూ యూ మెయింటైన్ సచ్? డాక్టర్ గారు నేను ఖచ్చితంగా వాక్ 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 ఇదైతే ఉంటుందండి ఎవ్రీడే అండి? ఎవ్రీడే. Fantastic. ఎక్కడున్నా సరే నడుస్తూనే ఉంటాను, నడుస్తూనే మాట్లాడతాను. ఇంతేనండి సీక్రెట్, వేరే ఏం లేదు డాక్టర్ గారు. నో టెన్షన్. మనకు లేని దాని గురించి ఆలోచించి వచ్చిన దాన్ని సాల్వ్ చేయటం గురించి ఆలోచించకుండా టెన్షన్ పడిపోయి కంగారు పడిపోయి, ఇప్పుడు ఎవరో వచ్చారు మీద పడిపోతున్నారు, వాడు అరుచుకుంటాడు అరుచుకుంటాడు అరుచుకుంటాడు. కాఫీ తాగండి, మాట్లాడుకుందాం, కూర్చో. ఒక అరగంట అరిసిన తర్వాత వాడు చేయగలిగింది ఏం లేదండి. ఏం చేయకుండా మనం ఇలా నిన్న ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాడు వాడు? ఒక అరగంట తర్వాత వాడే పక్క పోయి వచ్చి మళ్ళీ అరుద్దామని ట్రై చేసినా మీరు మీ ఫోన్ చూసుకుంటున్నారు, మళ్ళీ అరిసాడు, మళ్ళీ సైలెంట్గా ఉన్నాం. ఏంటి వాడు చేసేది? ఏమీ చేయలేదు. ఎవడు ఏమీ చేయలేడండి, అన్లెస్ మనం ఇల్లీగల్గా చేస్తే తప్ప. అదే చెప్తారు కదండి, ఒకవేళ నువ్వు చేసింది తప్ప నీకు తెలియక చేసినప్పుడు ఎస్ ఐ డిడ్ ఇట్ అండి, బట్ ఐ డోంట్ నో. అదే కదా మనం చెప్తాం. అంతే. అంతమించి తప్పించుకోలేం కదా సార్ ఎక్కడికి. అవును. దాని గురించి ఎందుకు టెన్షన్ పడాలి డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ Thank you యూ so much. థ్యాంక్ యూ అండి.